ఎంత సారు ఎంత సారు ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ అందా డోన్ హైరే తండువాలా వీడు నా మొగుడు వాడు. ఈ మొగుడు నీకే సొంతం. ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఇవిడే పారు సారు నీ అన్న వెనకన్నా వాళ్ళకి రూములు లేవని పంపించి. నీ చుమ్మా ఇరియా సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు? పంపించే 10,000 అడ్వాన్స్ రూమ్ ప్లీజ్. వాడి సంగతి మీకెందుకు, పేరు చెప్పు. नाम बोलना लिखो ये है एलटीटी प्रभाकरन है तमिल पुलियो कमोश तमिल पुली ले दो मलयालम पिल्ली ले सारदी ఎంత పేరు दाऊद इब्राहिम है दाऊद इब्राहिम ये फेस देखो ये मुस्टैचेस देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन ओ सारदी ఎంత పేరు हाजी मस्तान हाजी मस्तान సత్తిపచ్చే ప్లీజ్ ప్లీజ్ అదొక్కటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం చచ్చిపోతా. ఎండ సారు ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండు అంత బాంబేలో నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రొమ్మ ఏదిరప్ప. మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు. మేమే పేల్చుకుంటాం, మేమే చేస్తాం. తలాలు తలాలు అన్న సండ நாரிக்கைலி இந்த 4 பேர்ని నల్ల పారు ఇంద 4 పేరుదా మనకి జాక్పాటా. అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్. ఏది ఒక్క పాలి చెప్పు, మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు. మాఫియా గ్యాంగ్ కింగ్లందరూ నీ హోటల్ ఉన్నారా? ఆమా నా ఎప్పుమే పోయి సొల్లియే. అరే చెప్, పొయ్యి లేదు స్టవ్ లేదు, నిజం చెప్పురా భయ్. ఆ దావూద్ ఇబ్రాహిం గాడు మీ హోటల్లోనే ఉన్నారా? ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డు ఉంది సార్. అరే చెప్ ఇంటి బే సారు அந்த అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో. బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే. ఏం రా బిడ్డ పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు? మక్కలు తీస్తా కొడుక. నీ హోటల్లో ఇంకెవరెవరున్నారు చెప్పు జరా. చందనపు చెక్కల వీరప్పన్. ఏంది శాండల్వుడ్ వీరప్పనా? సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డు ఉంది సార్. అరే ఆడింటాడ్రా. మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీ కాలు మొక్తా. ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా? ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డు ఉంది సార్. నీకు దండం పెడతా ఆడింటాడ్రా. ఇక మొత్తం అయితే చెప్పు. ప్రభాకర్ 12, ఎంత ఈరప్పని 15, మొత్తం ఎంతరా? 25 సార్. అరే లెక్కలావు నీకు ఎంతరా? 35 సార్. 35 అదే చెప్పండి చెప్పారా? 35 35 లాక్ గ్రేట్. మరి హాజీ మస్తాన్? అరే శుభ్ తమ్మకిట ఖరాబైందా? ఆడు సచ్చింది కదా, ఎట్లొస్తాడు రా? దయమై వస్తాడా? అదంతా మనకి ఏమి సార్, మనకు కావాల్సింది పణం. నిజమే అనుకోగాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు, వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. అరే జబర్దస్త్ చెప్పినారా? కానీ హాజీ మస్తాన్ గాని నెత్తి మీద ఎంత ఉన్నాయి? 12 సార్. 12 35 లక్షల్లో ఎంత అయినా మొత్తం? 37 సార్. అది 47. కరెక్ట్. తమ్మి చిన్న ముచ్చట చెప్తా. ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో, కడమ 40 లక్షలు నాతో ఉంటాయి సార్. నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గాని నువ్వు ఎత్తుకోపో. అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను, మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీక్. ఆ ఇబ్రాహిం గారిని నువ్వు తీసుకోపో. మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి, నేను దా వీరప్పని ఎత్తుకుంటాను. చూప్ దవా గిట ఖరాబైందా? ఆ మాట నేననాలే. ఠీక్. ఏంటి అర్థమేంటి? చాలా ఎవరికో ఎంత భయం వేసింది తెలుసా? నీ అరుపుకి నేను ఎంత భయపడడం తెలుసా? ఏమిటి డాక్టర్ గారు మంచి స్పీడ్ లో ఉన్నారు? అదేంటో అల్క, నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురివిప్పి ఆడే కోడిపుంజి అయిపోతుంది. పురివిప్పి ఆడేది కోడిపుంజి కాదు, నెమ్మలి. వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను. అల్క, నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను. ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు? కవిత్వం వింటావా? ఏంటలా కాలు దూతున్నారు? కార్పెట్ క్లీన్ చేస్తున్నాను. కవిత్వం వింటావా? వద్దు. కవిత్వం చెప్పు. వద్దు. ఒక్కసారి వింటా.
సార్ అలాగే ఎక్కడికైనా నాకెక్కి ఎగ్రి ఫాలో మీ నాకెళ్ళి ఏం చేయాలి ఏయ్ రాము నిన్నే ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు ఎవరో పోలీసులో పట్టిస్తావరా మేము ఎక్క రోజులు ఉండవురా జైల్లో మేము ఉండవు జైల్లో ఉన్నారు నన్ను ముందు పని సరే ఓకే అన్నా ఆగుండ్రి దండం పెడతా మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా అందు గురించి ఈ స్వాగతం అంతా మీ గురించే రే దండ ఏంటనకి ఏంటి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అలా నీకు హారతీయా ఆరారోయి మా ఇంటికి పురన్నో చల్లున్నది మంచి ఉన్నది ఆరారోయి మా ఇంటికి పురన్నో చల్లున్న. ఆహా ఎస్ఐ గారు కొత్త స్టేషన్ ప్రారంభోత్సవం లాగా ఈ ఏర్పాట్లు ఏమిటి? లేదన్నా నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది అందు గురించి. కూడి కాలేం కర్మ ఏకంగా రెండు కాళ్ళు పెడతా మంచిగా మెల్లగా. చూడండి అన్న మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా గంతే వెరీ సింపుల్. వాళ్ళందరూ కనపడటం మాకులేదా వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే గట్లనే గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటాయని బాగుందా? తప్పన్నా గట్ల అనొద్దు గట్ల అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ? ఏ విధవ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి బాయ్ ఎంటికలు చేతిలో పెట్టిండు. నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రేయ్ సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షలా? ఏంటి చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా పడిపోయిన గవర్నమెంటా? కానీ మనకెందుకే, నువ్వు అజు మస్తానువి కదూ? అజీ మస్తాన్ చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాన్ కాదు. గట్లనా? రే అన్నం మజాక్ చేస్తుండు. అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్కి ఏం కర్మన్నా, నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నేను బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తామని మేము డెకాయిట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాయిట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నట్టు జోకు. గది సరే గాని నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం తెచ్చిందో మా ఇంట్లో సరుపు చెక్కలు కూడా లేవో. రే అన్న గర్వం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెడతా ఉంటే మేము డెకాయిట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖామోష్. కాదు కాదు కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే ఠీక్ హై. ఎరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ, అన్ని తీసుకపో. తీసుకపో, ఒక్కడు భీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి. తీసుకపో. ఏరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ, ఠీక్ హై, నువ్వు అన్ని తీసుకపో. తీసుకపో. ఇవన్నీ లే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సారు లెగండ్రీ రండి.